హాయ్ అండి అందరికీ. ఇవాల్టి స్పెషల్ అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన ఎగ్ మ్యాగీ చేస్తున్నాము. జస్ట్ ఒక 5 minutesలో ఈజీగా చేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాక్స్లో ఒకసారి పెట్టి పంపించండి, ఖాళీ బాక్స్తో తిరిగి రావడం ఖాయం. అంత బాగుంటుంది ఈ రెసిపీ. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు పర్ఫెక్ట్ రెసిపీని చేసేయచ్చు. టేస్టీ రెసిపీ సీక్రెట్ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి. తిన్న వారందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 3 tablespoons ఆయిల్ని హీట్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నని టమాటో పీసెస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నని పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ కాసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని కాసేపు కలపకుండా ఫ్రై అవ్వనిచ్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వెజ్జెస్ అన్నింటికి కూడా ఎగ్ పట్టే విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ ఫ్రైని బాగా ఫ్రై చేసేసుకొని పక్కన ఉంచాలి. ఆ తర్వాత ప్యాన్లో తగినన్ని వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఈ స్టేజ్లో బాయిల్ అవుతూ ఉండగా ఒక ప్యాకెట్ మ్యాగీని ఇందులో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ మ్యాగీని బాయిల్ చేస్తూ ఈ మధ్యలోనే మ్యాగీ మసాలాని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా 3-4 minutes పాటు బాగా కుక్ చేసేసుకొని 1/2 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేస్తూ థిక్గా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. మ్యాగీ చూడండి ఈ స్టేజ్లో కుక్ అవుతూ ఉండగా ఎగ్ ఫ్రైని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోని నీరు మొత్తం పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. వీలైతే చివరిగా కాస్త కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే సింపుల్గా ఒక 5 minutesలో టేస్టీ రెసిపీని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చేసుకున్న ఎగ్ మ్యాగీని తింటూ మర్చిపోవాల్సిందే, అంత బాగుంటుంది. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేశాక ఈ టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా తిన్న ప్రతి ఒక్కరూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ టేస్టీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏమిటది? మేఘం. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.